वो ग्लास भी अरे ग्लास वो ग्लास भी तोड़ा वो तोड़ा ये आओ जी कांच पड़ी देखो कांच भी पड़ी ये भी देख एक ग्लास पड़ी देखो ये दिख रहा है अरे ये भी तोड़ा वो तोड़ा ముందర సైడ్ ముందర సెంటర్ గ్లాస్ కూడా పడిపోయింది సార్. నేను మీడియా ద్వారా ఒకటి విజ్ఞప్తి చేసేది ఏమంటే మాకు గత 2-3 సంవత్సరాల నుంచి వెహికల్స్ ఈడే పెట్టుకుంటున్నాము. 2 బండ్లు ఆడ 2 బండ్లు ఈడ. ఈ మధ్యలో వచ్చిన ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు గారు మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. చాలా మంది రోడ్లో చాలా వెహికల్స్ ఉన్నాయి, అవి ట్రాఫిక్ ఇబ్బందికరంగా కనపడడం లేదు ఆయనకి. మేము ఏదైనా పేషెంట్ల కోసం పెట్టుకుంటున్నాము, ఆయన ఏదైనా ఉంటే వచ్చి చెప్పాలి, అంతేగాని గ్లాసులు పగులు కొట్టినాడు. ఇది మిర్రర్ది. తర్వాత ఆ కొట్టడం వల్ల వైబ్రేషన్ వల్ల నా గ్లాస్ కూడా చీలిపోయింది. ఆయన డబ్బులు ఇస్తానన్నాడు, నాకు డబ్బులతో సంబంధం లేదు, మాకు న్యాయం చేయాలా. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు అంబులెన్స్లు ఉంటాయి, నీకు వరల్డ్ వైజ్ ఏడన్నా చూసుకో, హాస్పిటల్ ముందు అంబులెన్స్లు ఉంటాయి. ఇక చూస్తాడు ఆ విషయాల మీద ఏదేదో ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉంటుంది, దాన్ని పట్టించుకోకుండా గత నెల నుంచి మాకు అంబులెన్స్ మీద చాలా టార్చర్ చేస్తున్నాడు. ఆయన ఎందుకు విధంగా చేస్తున్నాడో తెలియదు. డ్రెస్ కోడ్ ఉండాలంటాడు, తర్వాత ఏదేదో రూల్స్ అడుగుతాడు ఆయన. 108 వాళ్ళకి కానీ అంబులెన్స్ వాళ్ళకి కానీ డ్రెస్ కోడ్ లేదు. అదేనా డ్రెస్ కోడ్ ఏదైనా ఉంటే ఆయన మాకు కుట్టిస్తే కూడా మేము వేసుకుంటాము. మాకు న్యాయం చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. ఎమ్మెల్యే పేరు చెప్పినాము, ఎమ్మెల్యే సార్కి నేను డైరెక్ట్ ఫోన్ చేసినాను. ఎందుకు పాల్గొడతాడు ఆయన అంటే, ఎమ్మెల్యే సార్ వస్తేనే నేను మాట్లాడతానులే, ఆయన వచ్చి చెప్పు మనం అప్పుడు నేను చెప్తానులే అంటున్నాడు. ఆయన ఏం ఇష్టానుసారంగా చేస్తున్నాడు. ట్రాఫిక్ క్లియర్ చేయని ఎమ్మెల్యే సార్ చెప్పింటాడు, అది మెయిన్ రోడ్లో ఏదో లక్ష్మీ వెంకటేశ్వర దగ్గర తర్వాత కాలేజీ రోడ్లోనే చేయమని ఉంటాడు. అంబులెన్స్ తీయని ఆయన ఎప్పుడు చెప్పడు. ఆయన ఏ ఎమ్మెల్యే చెప్పాడు. మాకు పర్మిషన్ ఇచ్చండి, ఇంతకు ముందు వాళ్ళు 3 అంబులెన్స్లు పెట్టుకోవాలా, 3 ఆటోలు పెట్టుకోవాలా. ఈయన వచ్చేసి ఏం పెట్టుకోకూడదు అంటారు. పోటీ లోపల పెట్టుకుందామంటే లోపల డాక్టర్లు వద్దంటారు. మా జీవనం ఎలా సాగాలి చెప్పు. ఇంటి దగ్గర నుంచి రావాలంటారు. ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే ఇంటి దగ్గర నుంచి ఎట్లా సర్వీస్ చేస్తారు అంబులెన్స్ వాళ్ళు. 2-3 సార్లు మేము సీరియస్ ఇంటి దగ్గరకు వస్తే పేషెంట్ వాళ్ళు మమ్మల్ని కొట్టేకొస్తారు. అంబులెన్స్ పెట్టుకొని ఏమి ఇంటి దగ్గర దెంగించుకుని పెట్టుకున్నారా, హాస్పిటల్ దగ్గర పెట్టుకోవాలని కొట్టడానికి కూడా వచ్చినారు. ఈ అంబులెన్స్లకి ఆయనకి ఏమి విరోధం ఉందో మాకైతే తెలుసు సార్. మాకైతే న్యాయం చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా కలుస్తున్నాం. కరోనాలో కూడా మేము తల్లి పిల్లల్ని విడిచిపెట్టి చేసినాం. మేము బతికినామంటే ఆ దేవుని దయ వల్లే. అప్పుడు ఎవరు లేదు డబ్బులు ఇచ్చిన వాళ్ళని తీసుకుపోయినాం, డబ్బులు లేని వాళ్ళని తీసుకుపోయినాం. ఇప్పటికీ కరోనాలో పెట్టితే ఒక్కొక్క అంబులెన్స్కి 50,000 వేలు రావాలా. అది మా కానీ అవ్వడం లేదు. ఏమంటే ఏదో మాకు బండి గవర్నమెంట్ కలెక్టర్ ఆర్టీఓ సార్ వాళ్ళు అవి ఒక్కొక్క బండికి 4 బండ్లకి ఒక బండికి 40, 50, 80 వేల రూపాయలకి రావాలా. బాడీకి రాలేదు. లేదు సార్, ఆర్టీఓ సార్ పెట్టించింటే అప్పుడు కలెక్టర్ ఉత్తర్వులు వచ్చినాయి, మీరు పెట్టండి అని. ఆర్టీఓ సార్కి మాకు ఇచ్చినాడు. అవి ఉన్నాయి, మేము అటెండెన్స్లు కూడా ఉన్నాయి తిరిగినవి. ఆ డబ్బులు కూడా మేము అడగలేదు, పోతే పోండి అనుకోసని. కాకపోతే మేము ఏదో బతుకుతున్నాం దీంతో. దీన్ని కూడా ఆయన మమ్మల్ని చాలా టార్చర్ చేస్తున్నారు సార్. చూడండి సార్, రోడ్డుకి అడ్డంగా ఉందని కాల్ చేసినట్టు సార్. రోడ్డుకి ఏదైనా అడ్డంగా ఉందో ఒకసారి వెహికల్ చూడండి. ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఎమర్జెన్సీ కేసులు వస్తుంటారు రాత్రి పగలు. మేము ఇక్కడ నుంచి ఇంటికాడ నుంచి రావాలంటే అర్ధగంట పడుతుంది ఆదం ట్రాఫిక్. మేము దాని ప్రకారంగా అది కూడా 15 బండ్లు ఉంటే ఒక 15 బండ్లు ఆపడం లేదు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని 3 వెహికల్ పెడుతున్నాం. ఆ 3 బండ్లు కూడా వస్తున్నారు, ఫైన్ వేస్తున్నారు. ఇప్పుడు వచ్చినాడు 530 రూపాయలు ఫైన్ వేస్తారు. వారంలో ఒక్కసారి బండి కదులుతుంది. ఇక్కడ ఎట్లా బతకాలా ఏం లేదు. అసలు మా తరఫున నీకు ఏం తప్పు ఉందో చూపించమను. అక్కడ లారీలు ఉన్నాయి. ట్రాఫిక్ ఆగుతుందంటే వచ్చి ఒకసారి అక్కడ లారీ ఆగిపోతాయి. విశాల మాటగారు 24 గంటలు రోడ్కే ట్రాఫిక్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పారు, మాకు చెప్తూనే ఉండాలి. మేము ఎట్లా దాని గురించి మరి ఫేస్ చేయాలో వాళ్ళే చెప్పాలి సిఐ గారు. ఇప్పుడు ప్రతి కర్నూలులో కానీ టోటల్ ఆంధ్రప్రదేశ్ లో హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ ఆగుంటుందా లేదా ఒక్కసారి సార్నే చూడుకోమను. కనీసం మాకు ఎక్కడ స్టాండ్ పై కూడా లేదు. అంబులెన్స్ ఎక్కడ ఆపుతారు? ఇండ్లాడ గేర్ల కాడ ఆపుకోమని చెప్తే ఇండ్ల కాడ నుంచి వస్తారా పేషెంట్? యాక్సిడెంట్ కేసులు వస్తాయి. మన ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర బెంగళూరుకి వచ్చేసి యాక్సిడెంట్ అయిపోయి మంత్రాలయం నుంచి వచ్చేవాళ్ళు కాలేజ్ బండి. ఎంత ఎమర్జెన్సీ తెలిసినా 4 బండ్లు తీసుకొని బయలుదేరినాం బెంగళూరుకి. వితిన్ 5 hours లో పోయినాం బెంగళూరుకి. ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పు. ఇప్పుడు మేమేమో దందా చేస్తున్నాం అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. రాత్రిపూట ఒక్కరు ఉండరు ఇక్కడ తెలిసిన. మేము వచ్చి సేవ చేసి ఎత్తుకొని తీసుకెళ్తాం తెలిసిన. అటెండర్స్ కూడా ఉండరు.
ఇట్లాంటివన్నీ సార్కి తెలియదేమో, ఒక్కసారి మా తరఫున తెలుపు చెప్పండి సార్. నారాయణ సార్, జయన్మన్ అంబులెన్స్ సర్వీస్ ఆదోని. మేము 10 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నాము. 2013-14 నుంచి ఉన్నాం. మన ఓమ్లీ బండిలో నుంచి మేము ఉన్నాము సర్వీస్లో. మాకు ఎప్పుడు ఏ రోజు కూడా ఆర్డీఓ అయినా కానీ పోలీసు వాళ్ళు అయినా కానీ మా ఎమర్జెన్సీ సర్వీస్ మేము చేసాము. రక్తపాతంతో ఉన్న పేషెంట్కి మేము ఎత్తుకుపోయి వాళ్ళకాడ డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, వాళ్ళ అటెండర్స్ ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ బంధుమిత్రులు ఎవరన్నా ఉన్నారా, అసలు ఏది మనం చూడలేదు ఇంతవరకు. డబ్బు అనేది మాకు లేదు. పేషెంట్ తరపున పేషెంట్ని సేవ్ చేయడం మాకు ముఖ్యము. మేము అట్లాంటి సర్వీస్ చేసి ఈరోజు జీవనం సాగిస్తున్నాము. ఫస్ట్ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తుకొచ్చేది మేము. ఎవరైనా సీఏ వాళ్ళైనా కానీ ఎస్ఏ వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఇట్లా ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది రాబాబు రక్తపాతం అయిందంటే మేము అక్కడ పోయి వాళ్ళ డబ్బు అడగము, వాళ్ళ రిలేటివ్ అడగము, ఏం అడగము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి అక్కడ నుంచి మనం ఎత్తుకొచ్చి ఫస్ట్ సేవ్ చేయాలని మేము ఆలోచిస్తాము పేషెంట్కి. దాని తర్వాత సెకండ్ ఆప్షన్, మేము హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు బంధువులైనా కానీ ఎవరైనా కానీ అటెండర్స్ వాళ్ళు వస్తారు. గత 2020 నుంచి 2022 వరకు మేము కరోనాలో మేము ఒక్కొక్కసారి ఇంటికి కూడా పోలేదు. 5 రోజులు 6 రోజులు అట్లాంటి సమయాల్లో కరోనా సమయంలో మేము డబ్బులు చూడలేదు. మేము ఎక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదు. మన ఆదోని వరకు మనమైతే వాళ్ళ కాడ కరోనా పేషెంట్ల కాడ మాకి కిట్స్ లేవు, ఎలాంటి సదుపాయం లేదు. కానీ మేము దేవుని నమ్ముకొని మేము సర్వీస్ చేసినాము. అప్పుడు కూడా కరోనా సమయంలో సొంతం బంధుమిత్రులు ముట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. అట్లాంటి టైంలో మేము వాళ్ళు సర్వీస్ చేసి నడిపినాము. అయిపోయింది, దేవుని వల్ల దేవుడు ఆడు మాకు రక్షించినాడు, ఓకే రైట్. అసలు ఇప్పుడు అర్థం కావడం లేదు. రాష్ట్రంలోనే కాదు దేశంలో నలుమూలలో ఎక్కడైనా ఏదైనా హాస్పిటల్ చూడండి. మీరు హాస్పిటల్ ముందర ఒక అంబులెన్స్ ఉందో లేదో ఆలోచించండి. ఇక్కడ మన సిఎస్ఆర్కి ఎస్ఎస్ఆర్కి ఏం అర్థమవుతుందో అయితే మనకైతే అర్థం కావడం లేదు. ట్రాఫిక్ సార్ గారికి ఇప్పుడు మా మిత్రుడైన అమృత్ అనే బండి అద్దాలు పాల్గొంటున్నాడు. అసలు మేమేమి ఏమైనా వ్యాపారం చేస్తున్నామా ఏం చేస్తున్నామా అర్థం కావడం లేదు. ఆయనకు అసలు మీరు అందరూ ప్రజలు గమనించండి. ఇక్కడ అంబులెన్స్ ముందు ఉంది. ఏదైనా మన తరఫున ఏమైనా ట్రాఫిక్ ఏమైనా అడ్డంకులు అవుతున్నాయా, ఏమవుతున్నాయో చెప్పండి. లేదు అది కాదు ఏమైనా వేరేది ఉందంటే ఆ మాట చెప్పండి, మేము ఒప్పుకుంటాము. మేము కొన్ని సందర్భాలు అట్లా ఉన్నాయి. అనాథ శవాల్ని కూడా మేము ఫ్రీగా తోలినాము. అనాథ వాళ్ళకు కూడా కరోనా టైంలో ఫ్రీ తోలినాము. ఇప్పుడు కూడా అంతేనో కేసు మిస్సింగ్ కేసు వస్తే కూడా మనకి సీఏ వాళ్ళు ఎవరన్నా వంటల వాళ్ళు ఎవరన్నా ఇచ్చేసి కూడా మేము వాళ్ళకి సపోర్టింగ్ చేసి ఒక్కొక్కసారి డబ్బులు ఇస్తారు, ఒక్కొక్కసారి ఇచ్చారు. మేము దానికి ఇది మా సర్వీస్లో అయితే ఎలాంటి ఇది లేదు. కానీ ఇది ఏం ఇప్పుడు ఈ తరంగా అద్దాలు పగలు కొట్టాలా, బండ్లు తీయాలా, మాకు ఏ రోజు ఏ రాష్ట్రంలో ఫైన్ కొట్టాలా అంబులెన్స్కి. అట్లాంటిది ఈరోజు ఆదంలో అంబులెన్స్ వాళ్ళకి ఫైన్ కొట్టి అంబులెన్స్ అద్దాలు పగలు కొడుతున్నా అంటే దానికి ఏమి అసలు అర్థం కావడం లేదు. ఎట్లా మేమేమన్నా తప్పు చేసినామా, మా తరఫున ఏమైనా తప్పు అవుతుందా అనేది సారే తెలియాల. మా ఫ్రెండ్ అమృతరాజు ఆయన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కూడా డ్రైవర్ పని చేస్తాడు. ఆయన ఫోన్ తగిలిస్తే సార్ మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడంటే సార్ ఎమ్మెల్యే ఉంటే సరే నాకాడ వచ్చి మాట్లాడని చెప్తున్నాడు. దీనికి ఏం అర్థం కావడం లేదు. వస్తాడు టైర్లు గాలి తీసిపోతాడు, ఎమర్జెన్సీ వెహికల్ గాలి తీస్తే ఎట్లా సార్ అర్థం కాదు. అసలు ఎమర్జెన్సీ వెహికల్ కి గాలి తీస్తున్నాయంటే సార్ కి అద్దాలు ఎమర్జెన్సీ ఇది అసలు ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఖచ్చితంగా ఏం చేస్తాడో చేయమని. అసలు సైడ్ కూడా మొత్తానికి ఇది 4000 చిల్లర పడుతుంది. మెయిన్ ఇది ఇక్కడ కొట్టడం వల్ల వైబ్రేషన్ పోయింది. ఏమంటే ఒక 5-6 సంవత్సరాలు అయింది ఎండకది. ఇది మిర్రర్ కొట్టడం వల్ల వైబ్రేషన్ చీలింది. అది 4000 పడచ్చు సార్. ఇది వచ్చేసి 300-400 ఉంది సార్. ఆయన డబ్బులు ఇస్తా అంటే నాకు డబ్బులు అవసరం లేదు సార్. మా మీద ఎందుకు ఇలా చేస్తున్నారు, మాకు దేవుడు ఇస్తాడు, మాకు కష్టపడిందంటే వేసుకుంటాము. మాకి మీడియా ద్వారా చెప్తున్నాము, మమ్మల్ని కొద్దిగా బతకనియండి. మేమేం ఎవరిని కబ్జా చేయడం లేదు, ఎవరిని మోసం చేయడం లేదు. మాకి బతకడానికి ఇంత చోటు ఇస్తే చాలు సార్. మాకి ఈ మీడియా ద్వారా నేను డబ్బులు అడగడం లేదు. నాకు ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదనేది నేను మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను.
మేము కలెక్టర్ స్పందనలో కానీ ఏడేడా గవర్నమెంట్ పరంగా ఉండాలో వాళ్ళందరికీ ఇస్తాము. మాకు అంబులెన్స్ ఆయన ఎత్తుకోవద్దంటే నెలన్నర నుంచి టార్చర్ పెడుతున్నాడు ఆయన. ఆయన ఒక్కటే, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు చూస్తుంటే మన అందుకే బ్రేక్ ఇన్స్పెక్టర్ సార్ కూడా వస్తారు పోతారు, ఏరా పేపర్లు కరెక్ట్ ఉన్నాయంటే అన్ని చూస్తుంది, ఓకే అని ఆమె వెళ్ళిపోతుంది. ఈయన ఒకటేసారి గ్లాసు పగులు కొట్టడం, అది ఆయన ఉన్న ఆవేశానికి పెట్రోల్ ఉంటే అగ్గి కూడా పెట్టేటట్లున్నాడు ఆయన. గంట సుబ్బారావు సార్ అంత ఆవేశం పనికిరాదు. దయ ఉంచి మా అంబులెన్సుల మీద ఆయన కనుకరించి మాకు జీవనోపాధి కల్పించేటట్లు చేయవలసిందిగా మీడియా ద్వారా మాట్లాడుతున్నాను. నా పేరు అమృతరాజు, రాయనగర్. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.